నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన పెళ్లి ప్రయాణం అనే కథను విందామా? ప్రియమిత్రుడు శేఖరానికి దాసుడు సూర్యం చేయు విన్నపములు ఏమనగా, మా నాన్న, అమ్మ, బంధువులు, స్నేహితులు అంతా మూకుమ్మడిగా కలిసి ఈ నెల 14వ తారీఖు శుక్రవారం నా పెళ్లి చేయ నిశ్చయించుకున్నారు. మన మిత్ర బృందం చేసిన చట్టంలో 4వ క్లాసు ప్రకారం నేను అందరికీ, అంటే రాజుగాడు, చంద్రగాడు వకైరాలకు 10 రోజులు ముందుగానే తెలియపరుస్తూ నీకు కూడా ఈ ఉత్తరం రాస్తున్నాను. కావున తాము సకుటుంబ బంధుమిత్ర సపరివారంగా వివాహమునకు విచ్చేయ ప్రార్థన. ఆఫీసుకు సెలవు ఇవ్వలేదని ఏడు మొహం పెట్టక తప్పకుండా రా, లేకపోతే నా పక్కన సమాధానం చెప్పేవాళ్ళు ఉండరు. ఒంటరి వాడినైపోతాను. పెళ్లి కూతురికి 25 మంది పైగా ప్రాణ స్నేహితులు ఉన్నారని, వారి ప్రభావం చాలా చాలా ఉంటుందని పారా హుషారంటూ వార్తలు వచ్చాయి. అన్నట్లు ప్రసాదరావు నీకు తెలుసుగా, బాగా పరిచయం లేకపోయినా కొంచెంగానైనా గుర్తుండుంటాడు. వాడి పినతండ్రి కూతురే. మరి ఎప్పుడొస్తావో? నీ మీద ప్రాణాలు నిలుపుకుని ఉన్నాను. ఇట్లు పరాయివాడు కాబోతున్న నీవాడు, నీ సూర్యం. ప్రాణమిత్రుడు పరిణయం ఆడబోతున్నాడంటే శేఖరానికి సంతోషంతో పాటు విచారం కూడా ముంచుకొచ్చింది. సరిగ్గా ఇన్స్పెక్షన్ రోజులు. 1 రోజా 2 రోజులా? 10 రోజులు. ప్రాణం పోతుందన్నా సెలవివ్వరు. సెలవంటూ పెడితే వింటూనే మండిపడతాడాయన. అసలు పేరే హనుమంతరావు. ఏం చేయడం? సరిగ్గా వీడి పెళ్ళి కూడా ఇప్పుడే రావాలి. పోనీ ఏ ప్రాణం పోయే జబ్బో వచ్చిందని వంక పెడితే, అబ్బే డాక్టర్ని తీసుకుని ఇంటికి రాడు. దొరికిన ఉద్యోగం అనుకోకుండా వచ్చింది. అందరూ అదృష్టవంతుడివి అంటూ ఎట్లా పొగిడారు. అయినా తను పాతవాడు కూడా కాదయ్యే. చేరి 6 నెలలు నిండాయి, అంతేగా. మరేం చేయటం? 2 చేతులు జుట్టులోనికి పోనిచ్చుకుని ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు శేఖరం. రాజు ఎవరితో చెప్పా పెట్టకుండా వాళ్ళ నాన్నకి ఇష్టం లేని అమ్మాయిని రహస్యంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. చంద్రం పెళ్ళి కొట్లాటలతో అసలు ఆ ఊరు నుంచి బయటపడితే చాలురా భగవంతుడా అన్నట్లు అంతంత మాత్రంగా అయింది. ప్రభాకరం పెళ్ళి వాళ్ళ బామ్మ చచ్చిపోతోంది అంటే ఆదరా బాదరా అయింది. ఇక ఎటొచ్చి సూర్యం పెళ్ళేగా కాస్త నిదానంగా అవుతోంది. సూర్యం పెళ్ళి కూడా అయితే ఇక తను మిగులుతాడు. అయినా తన పెళ్ళికి తనకేం సరదా ఉంటుంది? ఉన్నా ఆ సరదా వేరు. ప్రతిసారి అంతా కలిసి ఎంతో సరదాగా పెళ్ళికొడుకు స్నేహితులు అంటూ ఎంతో హడావిడి చేయాలని, తమ చిలిపి చేష్టలతో ఆడపెళ్లి వారిని అట్టుడికించినట్లు ఉడికించాలని ఎన్నో ప్లాన్లు వేసుకోవడం, అవి మొదట్లోనే బెడిసి కొట్టడం జరుగుతోంది. ఈసారి అలాగయ్యే సూచనలు కనిపించడం లేదని సంతోషిస్తుంటే మధ్య తనకీ బెడదేమిటి? ప్రభాకరం లెక్చరర్, కావాల్సినన్ని సెలవులు. చంద్రం ఆఫీసర్ ఎంతో మంచివాడు. ఇక రాజు సంగతి చెప్పనే అక్కర్లేదు, వాడే మేనేజరు. అందరికీ బాగానే ఉంది. అంతా ముందొస్తారు. ఈ తిప్పలన్నీ తనకే. ఏవైనా సరే అడగాలి. వేధ ఉద్యోగం పోతే పోతుంది, ఇలాంటివి 1,00,000. కానీ సూర్యం పెళ్ళి జీవితంలో ఒక్కసారేగా వచ్చేది. దృఢ నిశ్చయం చేసుకున్నాడు శేఖరం. మర్నాడు ఆఫీసులో 6 గంటలు దాటినా అంతా వెళ్ళిపోయినా ఏవో కాగితాలు చూస్తున్న నెపంతో ఉండిపోయాడు శేఖరం. పూర్తిగా వెళ్ళిపోయారని తెలుసుకున్న తర్వాత కాగితాలు డ్రాయర్ సొరుగులోకి తోసి నిలబడ్డాడు. కాలర్ సవరించుకుని ఆయన ముందు ఎలా నిలబడాలో, ఏ విధంగా తను వచ్చిన పని చెప్పాలో, ఇన్స్పెక్షన్ రోజుల్లో సెలవేమిటయ్యా అని తిడుతుంటే సహించి మొహం ఎంత ప్రశాంతంగా పెట్టాలో అన్నీ మళ్ళీ ఒకసారి సీరియల్ వారీగా రిహార్సల్ వేసుకుని నెమ్మదిగా సరాసరి గది తలుపు తోశాడు. శివశివ, ఈ మంజులతాదేవి కూడా ఇక్కడే ఉండాలా? అడుగులోనే హంసపాద. అయినా అడుగు ముందుకు వేసిన తర్వాత వెనక్కు తీయడం తనబోటి ధీరులకు తగదు. ఠీవిగానే లోపలికి నడిచాడు శేఖరం. సాయంత్రం పూట అప్పుడప్పుడు అటువైపుగా షికారుకు వస్తూ వచ్చినప్పుడు కాసేపు తండ్రి దగ్గర కూర్చునిపోవడం మంజులతకు అలవాటు. ఆవిడ గదిలోంచి వెళ్ళిపోకూడదు అనుకున్నాడు శేఖరం. ఆవిడుండగా చెప్పడానికి ఏం భయం లేదు, కానీ తను చెప్పింది విని ఆయన మండిపడి మొహం వాచేటట్లు తిడుతుంటే పక్కకు తిరిగి ముసిముసి నవ్వులు నవ్వుకుంటుందేమో. పోనీ వినడమే మంచిదేమో. ఎంతైనా ఆడపిల్ల ముందు ఆయన తిడతాడా? కానీ చూద్దాం. చెప్పడానికి ఉపక్రమిస్తున్నట్లుగా శేఖరం గొంతు సవరించుకున్నాడు. ముఖ్యమైన కాగితాల్లో మునిగి తేలుతున్న హనుమంతరావు కళ్ళు సగం మట్టుకే ఎత్తి గుర్తుపట్టానన్నట్లుగా తలాడించి మళ్ళీ దించేసుకున్నారు.
వచ్చినవాడు మెదలకుండా ఊరుకోవడం చూసి ఏమిటోయ్ అన్నారు. ఉలిక్కిపడ్డ శేఖరం మరోసారి గట్టిగా గొంతు సవరించుకున్నాడు. వెధవది, సమయానికి పచ్చి వెలక్కాయ తిన్నట్లు జీరపోవాలా గొంతుక? నిన్నే, త్వరగా చెప్పు, నాకు చాలా పనుంది అన్నట్లుంది ఆయన స్వరం. మరండి, ఏం లేదు. ఆహా, ఓ 10 రోజులు సెలవు. పెళ్ళండి, లేకపోతే అసలు అడగకనే పోదును. ఎంతైనా అలా కన్నార్పకుండా చూసే అమ్మాయిల ముందు, అందులో హనుమంతరావు గారి బోటి వారితో మాట్లాడటం చాలా కష్టం అనుకున్నాడు శేఖరం. పెళ్ళా? ఎప్పుడోయ్? మాట మాత్రం చెప్పలేదే. ఎప్పుడు? చూస్తున్న కాగితాలు వదిలేసి ఆశ్చర్యంగా తలెత్తారు హనుమంతరావు గారు. శేఖరానికి ఏం జవాబు చెప్పాలో తోచలేదు. మరి శుభలేఖలేవి? మళ్ళా పనిలోకి చూస్తూ అన్నారాయన. ఇదేమిటి, సెలవు పేరు వినగానే తిట్టిపోస్తాడు అనుకుంటే శుభలేఖలు అంటాడెందుకు? అయినా తన స్నేహితుడి పెళ్ళికి వీళ్ళకి శుభలేఖలేమిటి మధ్య? అయోమయంగా చూస్తున్నాడు. అయితే గుట్టు చప్పుడు కాకుండా చేసుకుని ఊరుకుందామనే? భలేవాడివి, ఇంతకీ పెళ్ళెప్పుడో చెప్పనే లేదు. నిలువు గుడ్లేసుకుని చూస్తున్న శేఖరం కొంచెంగా తెప్పరిల్లి, పెళ్ళే అండి, 14వ తారీఖు అన్నాడు. అయితే 10 రోజులు సెలవు కావాలంటావు. ఇన్స్పెక్షన్ రోజులు కదా, ఇప్పుడేం పెళ్ళోయ్? సెలవు ఇవ్వనంటాననుకో, అప్పుడు నన్నందరూ ఎంత తిడతారు. చూడు కర్కోటకుడు, పెళ్లి చేసుకుంటున్నాను అంటే సెలవు ఇవ్వలేదు అంటారు. అయినా ఎంత నీ పెళ్ళైతే మాత్రం 10 రోజులు ఎందుకు? అదేమిటి సార్, పెళ్ళి నాది కాదని చెప్పబోతున్నాడు శేఖరం. అదేనయ్యా, పెళ్ళి నీదే, నాది కాదు. కానీ 10 రోజులు ఎందుకు అంటాను. ఆ వేళకు వెళితే సరిపోదు? పెళ్లి కొడుక్కి ఏమంత పని ఉంటుంది? ఆ 3 ముళ్ళు వేయడమేగా. ఏమంటావు? మర్చిపోయాను, ఇంతకీ కట్నం ఎంత? మంజు, ఆ కూజాలో కాసిన మంచినీళ్ళు ఇలా అందుకోమ్మా. ఆయన తీరే అంత. కాగితాలు చూస్తూనే మాట్లాడేస్తారు గంటల తరబడి. ఆయనకు అది అభ్యాసం. నిన్నే మాట్లాడవే, ఎన్ని వేలు? త్రాగేసిన మంచినీళ్ళ గ్లాసు టేబుల్ మీద పెడుతూ అడిగారు. కట్నం ఏం లేదండి, బుర్ర గోక్కుంటూ జవాబిచ్చాడు శేఖరం. అదేమిటి, లేకపోవడం ఏమిటి? ఇంత చదువుకున్నవాడివి, ఇంత మంచి ఉద్యోగం చేసుకుంటూ అన్నిటికీ మించి ఆడవాళ్ళు అలా నిలబడిపోయి చూసే అందం గలవాడివి. అంతవరకు రెప్ప వేయకుండా శేఖరం మొహంలోకి చూస్తున్న మంజు గబుక్కున చూపు మరల్చుకుని కిటికీ వైపుకు తిరిగింది. ఏం లేదండి, నాకైతే తీసుకోవాలనే ఉంది. కానీ ఈ మధ్య ఆ బిల్ పాస్ అయింది కదండి, సిగ్గుపడుతున్నట్లు చెప్పాడు శేఖరం. బిగ్గరగా నవ్వేశాడు హనుమంతరావు గారు. వచ్చే నవ్వును పైట కొంగులో దాచేసుకుంది మంజులత. మరి ఆఫీసులో ఇంతవరకు ఎవరికీ చెప్పలేదన్నమాట. చెప్పకపోతే ఎలాగా? నువ్వు 10 రోజులు సెలవు కావాలంటున్నావు. మరి ఆఫీస్ పనంతా వాళ్ళందరికీ పంచి చేయించాలి కదా. నా మాట విని శుభలేఖలు ఇవ్వకపోతే పోనీ కానీ వాళ్ళందరి మొహాన కాసిన కాఫీ నీళ్లు పోయించి మరీ వెళ్ళు. వినిపిస్తోందా? దానికి లోభిస్తే నువ్వు అసలు పెళ్లి ప్రయాణమే మానుకోవాల్సి వస్తుంది. శేఖరం హృదయం ఎగిరి గంతేసింది. అమాంతంగా ఒక్కసారి హనుమంతరావు గారిని గట్టిగా కావలించేసుకుందామన్నంత ఆనందం కలిగింది. మర్నాడు సాయంత్రం తోటివారంతా శేఖరం చుట్టూ ఈగల్లా ముసిరారు. అదేమిటో మాట మాత్రం చెప్పలేదు ఒకరు. పిలిస్తే పరిగెత్తుకొస్తామని భయపడ్డాడేమో మరొకరు. ఎంత వెర్రివాడివి, నువ్వు పిలిస్తే మటుకు రమ్మనమని మా ఎత్తు ధనం పోస్తే మటుకు మాకు సెలవు దొరుకుతుందా? మేం వస్తామా? ఈ ఆఫీసులో ఈ రోజుల్లో 2కే సెలవులు దొరికేది. 1 పెళ్లి చేసుకోబోతున్న నీలాటి వాడికి, 2 పరమేశులాగా ఈ లోకం మీద విసిగి వైకుంఠయాత్ర కట్టిన వాళ్ళకి. అయినా దాచుకుంటే ఇదేమైనా దాగేది కనుకనా? రేపు భార్యను తెచ్చుకుంటే ఇల్లు కోసమైనా చెప్పవు? అయితే మన గురవయ్య హోటల్కు ఒక ఖాతా తగ్గిపోతోందన్నమాట. ఇంతకీ పెళ్ళాన్ని ఎప్పుడు తెచ్చుకుంటావు బాబు? ఇలాంటి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరైన శేఖరానికి సమాధానాలు చెప్పలేక నానావస్థ అయింది. ఎంత లేదన్నా టీ పార్టీ పేరు మీద 25 పైచిలుకే వదిలాయి శేఖరానికి. ఏం చేస్తాడు? ఆపద సమయంలో ఆపద్బాంధవుల్లా దొరికిన మార్గం. కాదంటే అసలు ప్రయాణమే మానుకోవాల్సి వస్తుంది. పోతే పోయింది వెదవ డబ్బు. అవసరానికి కావాలని తీసుకుని ఎంతమంది ఎగ్గొట్టలేదు. అందులో ఇదొకటి. 3-4 మాత్రం ఊరికే వస్తే బాగుండదని ఏవో తోచిన బహుమానాలు పట్టుకొచ్చారు. అబ్బే,
ఇప్పుడెందుకు అవన్నీ? ఈ రోజుల్లో పీటల మీద పెళ్ళిళ్ళు ఎన్నో తప్పిపోతున్నాయి. 3 ముళ్ళల్లో 2 ముళ్ళు పడినా నమ్మకం లేదు. అతను భార్యా సమేతంగా వచ్చి గృహప్రవేశం అవుతాడుగా, అప్పుడు కానీ అన్నాడో మాటకారి. ఉప్మా చాలా బాగుంది అని మరోసారి పెట్టించుకుంటూ. పీటల మీద పెళ్ళిళ్ళు జరిగేదాకా నమ్మకం లేదన్న మహానుభావుడివి మరి పార్టీకి రావడం మానేయకపోయావు? అప్పుడే పుచ్చుకునేవాడివిగా, పైగా బాగుందంటూ అడిగి మరీ తింటున్నావే అన్నాడు ఎప్పుడూ మాటకారి మాటల్ని ఖండించే అలవాటు గల వ్యతిరేకవాది. అయినా అతను శుభమా అని పెళ్ళికెళ్తూ మనకు పలహారాలు పెట్టిస్తుంటే ఏమిటా మాటలు? ఎవరో కోపంగా అన్నారు. పర్వాలేదండి, ఎలాగూ తన పెళ్ళి కాదు కాబట్టి సర్దేస్తున్నట్లు అన్నాడు శేఖరం. 1-2 రోజులు సెలవు దొరకటం బ్రహ్మాండం అనుకున్న శేఖరానికి అనుకోకుండా హనుమంతరావు గారి ధర్మమా అని 10 రోజులు సెలవు దొరికింది. నడుస్తుంటే కాళ్ళు సంతోషంతో తేలిపోతున్నాయి. సూర్య ఉత్తరం అందిన రాత్రే జవాబు రాశాడు. అందులో తనకి ఇన్స్పెక్షన్ రోజులని 2 రోజుల ముందొచ్చినా చెప్పుకోవాల్సిన సంగతేనని వ్రాశాడు. పాపం సూర్యం తను వస్తున్నాడని అనుకోడు. అనుకోకుండా తను కనపడేసరికి వాడెంత సంతోషిస్తాడో. ఆ రాత్రి బండికి బయలుదేరుతున్న శేఖరం ఉల్లాసంగా ఈలపాట పాడుకుంటూ బెడ్డింగ్ సర్దుకుంటున్నాడు. పిచ్చివాళ్ళు నిజంగా తన పెళ్ళనే నమ్మేస్తున్నారు. అమాయకులు కాకపోతే నిజంగా తన పెళ్ళే అయితే తన శుభలేఖలివ్వడు. ఏమిటో అనుకున్నాడు కానీ ఈ హనుమంతరావు గారు కూడా అమాయకుల్లాగానే ఉన్నారు. ఇంకాస్త పిచ్చివాళ్ళు తన పెళ్ళికి బహుమానాలు కూడా తెచ్చారు. పోనీ అది ఒకందుకు మంచిదే. సూర్యానికి ప్రత్యేకం తను బహుమతులు కొనక్కర్లేదు. ఇవి చదివించేస్తే సరిపోతుంది. అందులో ఆ అగరొత్తులు గుచ్చుకునే వెండి పూలగుత్తి ఎంత ముద్దుగా ఉంది. అది చూసి సూర్యం భార్య తప్పకుండా ముచ్చటపడుతుంది. సూర్యం కూడా సంతోషిస్తాడు. ఇంతకీ తిరిగొచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఏమని జవాబు చెప్పడం? సింగినాదం, వాడెవడో ముందుగానే మార్గం చూపించాడు, పెళ్ళి తప్పిపోయిందని చెప్తే సరి. పాపం టీ పార్టీకి ఊరికే వచ్చిన వాళ్ళకి పర్వాలేదు కానీ బహుమానాలు తెచ్చిన వాళ్ళు మటుకు ఏడుపు మొహాలు పెడతారేమో. ఏదైనా కానీ మొత్తానికి ఈ పెళ్లి ప్రయాణం చాలా వింతగా హుషారుగా ఉంది. ఈసారి నిజంగా పెళ్ళని సెలవడిగితే అంతగా అయితే అప్పుడు అసలు సంగతి చెప్పేయచ్చు. అయినా ఇప్పుడు మన కోసం కాచు కూర్చున్న వధూమణి ఎక్కడుంది గనక. నవ్వుకుంటున్న శేఖరం రాజయ్య కంఠం వినిపించడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు. బాబు, అయ్యగారు తమను అర్జెంటుగా ఒక్కసారి వచ్చి వెళ్ళమంటున్నారు. మీరు రావడం ఆలస్యం చేస్తే ఆరే వస్తారట చెప్తూనే రాజయ్య వెళ్ళిపోయాడు. అయింది, అంతా అయిపోయింది. హనుమంతరావు గారు అసలు సంగతి తెలుసుకున్నారులా ఉంది. ఇప్పుడు ఏం చేయడం? చల్లబడ్డ కాళ్లతో శేఖరం బెడ్డింగ్ మీద చతికిలబడ్డాడు. తనకసలు బుద్ధి లేదు. పొద్దున బండికి ఎందుకు పోలేదు? వెధవ బట్టలు ఆ ఊళ్ళో కొనకూడదు, లేకపోతే ఉత్త డబ్బు చదివిస్తే పోయేది. ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది. ఆయన ఎంత మండిపడుతున్నాడో. మండి పడితే పడతాడు. తనసలు తిట్లు తినడానికి ఎప్పటినుంచో సిద్ధంగా ఉన్నాడుగా. ఇప్పుడు ఆ సెలవు కాస్త రద్దు చేస్తే పొద్దున వెళ్ళిపోనందుకు తనని తాను తిట్టుకుంటూ బట్టలు వేసుకుని తప్పనిసరిగా హనుమంతరావు గారింటికి బయలుదేరాడు. ఎన్ని చిందులు దొక్కుతున్నాడో. చేతి రుమాలతో చెమట తుడుచుకుంటూ హాల్లో అడుగుపెట్టాడు. హనుమంతరావు గారు సింహంలా గర్జిస్తూ హాల్లో అటూ ఇటూ పచారులు చేయడం లేదు. సరిగదా మెత్తటి సోఫాలో కూర్చుని శేఖరాన్ని చూడగానే చూస్తున్న పేపర్ పక్కకు పెట్టి సాదరంగా చిరునవ్వుతో, రావోయ్ రా, నువ్వు ఈ రాత్రి బండికి వెళ్తున్నావు కదూ అన్నారు. అమ్మయ్య, ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు శేఖరం. ఇదిగో ఎవరక్కడ? రాజయ్య, శంభుతో 2 కప్పులు కాఫీ పంపించమని చెప్పు. ఏం లేదు, నీ ప్రయాణం ఈ రాత్రికే కదూ అడిగారు హనుమంతరావు గారు. ఏమిటి విశేషం అన్నట్లు చూశాడు శేఖరం. ఏం లేదు, అమ్మాయేమో బందరు వెళ్ళాలని ప్రయాణం అవుతోంది. ఇవాళ బయలుదేరదామనుకుని సీట్లు కూడా రిజర్వ్ చేయించాను. నేను వెళ్ళడానికి వీలు పడలేదు. నువ్వు చూస్తూనే ఉన్నావుగా. కాగితాలు ఇంటికి కూడా తెచ్చి రాత్రి 12 దాకా కూర్చుని చేసినా అవడం లేదు. అమ్మాయేమో తప్పనిసరిగా వెళ్ళాలని పట్టుబడుతోంది. కళ్ళజోడు తీసి పై ఉత్తరీయంతో తుడుస్తూ అన్నారాయన. అసలు సంగతి ఏమిటో త్వరగా తేలితే బాగుండును అనుకుంటున్నాడు శేఖరం. ఇక్కడి నుంచి త్రూగా ఒకే ట్రైన్ అయితే బాధ లేదు.
మధ్యలో బెజవాడలో మారాలి. మంజుకు అసలు ఆ లైన్ తెలియనే తెలియదు. మా వాళ్ళంతా సాధారణంగా పెద్దవాడిని కాబట్టి నా దగ్గరకే వస్తుంటారు. నేను వెళ్ళడం తక్కువ. అయినా మంజు మాట అటుంచి ముందు ఆ బెజవాడ ప్లాట్ఫారాలు చూస్తే నాకే భయం. ఏదెక్కడో, ఏ లైన్ మీదకి ఏ బండి వస్తుందో, ఏది ఎటుపోతుందో అంతా అయోమయం. ఎవరినైనా అడిగితే చెప్తారనుకో. అయినా ఆ మహాసముద్రంలో ఎవరికెవరు, అందులో రాత్రిపూట. ఇంతకీ చెప్పొచ్చేదేమంటే, అసలు అమ్మాయితో పాటు రాజయ్యను కూడా పంపిద్దామని 2 సీట్లు రిజర్వ్ చేశాను. రాజయ్య కూతురికేమో జ్వరంగా ఉందట. ఏం బాగాలేదని తీరా బయలుదేరబోతుంటే ఇవాళ చెప్పాడు. అమ్మాయి పర్వాలేదు, ఒక్కదాన్ని వెళ్తానంటోంది. ఎంతైనా రాత్రిపూట ఆడపిల్లనొక్కదాన్ని, అందులో మొదటి తరగతిలో పంపడం నాకు ఇష్టం లేదు. వింటున్న శేఖరం జేబురుమాలతో విసురుకుంటూ హాల్లో ఉన్న ఫోటోల వంక చూస్తున్నాడు. ఆడవాళ్లతో ప్రయాణం అతనికి అంతగా అలవాట్లేదు. 2 సార్లు కాబోలు పెత్తండ్రి తన పెద్ద కోడల్ని తీసుకురమ్మంటే కాదనలేక వెళ్ళాడు. అబ్బా, అప్పుడు పడ్డ అవస్థ అంతా ఇంత కాదు. ఆడ తెచ్చిన సామాన్లు సరిగా ఉన్నాయో లేదో రైలు ఆగిన ప్రతి చోట లెక్క చూడమనేది. అదేమైనా కాస్తా కోస్తా? 2 కూలివాళ్లు మోయగా తను ఆ చేత్తో ఈ చేత్తో మోయగలిగినవన్నీ పట్టినవన్నీ పుచ్చుకోగా ఇంకా మిగిలేవి. పైగా 3 రైళ్లు మారడం, బోలెడంత రద్దీ, 3వ తరగతి. వద్దురా బాబు, భగవంతుడా, ఆ అవస్థ పగవాళ్ళకు కూడా వద్దు. ప్రతి స్టేషన్లో లెక్క పెట్టవలసిందే. అవును మరి, దిగుతూ ఎక్కుతూ ఎవడన్నా ఒకటి చంకన పెట్టుకుపోయినా కనుక్కోలేం. ప్రతిసారి తన సామాన్లు లెక్క పెట్టుకోవడం చూసి పెట్టెలో వాళ్ళు ఒకటే నవ్వు. అయినా మంజు చదువుకున్న పిల్ల, రైళ్లలో ఎలా క్లుప్తంగా ప్రయాణం చేయాలో నేర్చుకోకుండా ఉంటుందా? ఏమిటి అట్లా ఆలోచిస్తున్నావు? పైగా మరొకటి, నువ్వు వేరే టికెట్ కొనక్కర్లేదు. నీకు ఒక ఖర్చు కలిసి వచ్చినట్లవుతుంది. అబ్బే లేదండి, నేను కొనుక్కుంటాను. ఇలాంటి మొహమాటాలకి చాలా దూరంలో ఉండాలని శేఖరం అనుభవంతో నేర్చుకున్నాడు. అబ్బా, నువ్వు కొనుక్కోలేవని కాదోయ్. ఎంత పెళ్లి కొడుకు అయితే మాత్రం ఖర్చు ఉండదు. మరొకటి, నువ్వు అమ్మాయిని బందర్ ట్రైన్ ఎక్కిస్తే చాలు, అక్కడ స్టేషన్లోకి మా వాళ్ళు వస్తారు. అదిగో కాఫీ తెచ్చాడు, తీసుకో. ఇష్టం లేకపోయినా మంజులతతో తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వచ్చినందుకు విసుక్కుంటూ, ఉదయం వెళ్ళిపోనందుకు తనని తను తిట్టుకుంటూ శేఖరం కాఫీ కప్పు చేతిలోకి తీసుకున్నాడు. మెనీ థ్యాంక్స్ అంది మంజు కృతజ్ఞతాపూర్వకంగా శేఖర్ కళ్ళల్లోకి చూస్తూ. బెజవాడలో ఇద్దరూ దిగారు. మంజులతని బందరపోయే బండి ఎక్కించాడు శేఖరం. ఎంతో విసుగ్గా చికాకుగా ఉంటుందనుకున్న ప్రయాణం ఆనందంగా మధురంగా ఇట్టే గడిచిపోయింది అనిపించింది. ఈ జనం, ఈ గోలా చూస్తుంటే నిజంగానే భయం వేస్తోంది అంది మంజు స్టేషన్లోని సందడిని గమనిస్తూ. పెద్ద పెద్ద కళ్ళతో ప్రతి వాళ్ళ వైపు నిస్సంకోచంగా చూసే మంజులత దూరం నుంచి చూస్తే అమాయకురాలిగా ముద్దరాలిలా కనిపిస్తుంది. కానీ ఇంత మాటకారి అనిపించదు అనుకున్నాడు శేఖరం. చక్కటివాడే కాదు, మంచివాడు కూడాను. ఎవరో ఆ కాబోయే అదృష్టవంతురాలు అనుకుంది మంజు కిటికీలో నుంచి పరధ్యాసగా బయటకు చూస్తున్న శేఖరాన్ని గమనిస్తూ. తెల్లటి బట్టలతో, మెడ చుట్టూ నల్లటి మఫ్లరు, చెదిరిన జుట్టుతో, ప్రయాణపు బడలిక వల్ల అలసిన కళ్ళతో ఉన్న శేఖరాన్ని రెప్ప వేయకుండా చూడాలనిపిస్తోంది. రైలు కదలటానికి సూచనగా గంట వినిపించింది. ఉలిక్కిపడ్డ శేఖరం కంపార్ట్మెంట్లో నుంచి గబగబా దిగబోతున్నాడు. ఇంతలో మంజు గబగబా పెట్టి తెరచి పైనున్న ఒక వెండి సోప్ బాక్స్ తీసిస్తూ, ఇదిగో ఇది తీసుకోండి, మీకిచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు. ఇది మీ శ్రీమతికి. తప్పనిసరిగా ఇటు వెళ్లాల్సి వచ్చింది, కానీ లేకపోతే పిలవకపోయినా వద్దన్నా మీ పెళ్ళికొచ్చేదాన్ని. తెల్లబోయి చూస్తున్న శేఖరం చేతిలో సోప్ బాక్స్ పెట్టేస్తూ, రైలు కదలబోతోందల్లే ఉంది, ఇక మీరు దిగండి అంది. నా పెళ్ళంటూ జరిగితే పిలవడం కాదు, బలవంతంగా వెంటబెట్టుకుని లాక్కుపోతాను. నాలిక చివరిదాకా వచ్చిన మాటను బలవంతాన మింగి కదులుతున్న రైల్లో నుంచి చేతిలోని సోప్ బాక్స్తో దిగేశాడు. జీవితంలో జరిగే సంఘటనల్లో అతి జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వాటిలో ఈ ప్రయాణం ఒకటి అనుకుంది మంజు దూరమైపోతున్న శేఖరాన్ని చూస్తూ. ఇదేమిటి, హఠాత్తుగా అనుకోకుండా ఇలా చేసిందే మంజులత? ఎంత చక్కటి పేరు! ప్రతిరోజు ఉదయం లేవగానే అంత చక్కటి కళ్ళు చూసుకునే అదృష్టం ఎవరికో.
వెళ్ళిపోతున్న రైల్లో దూరంగా అస్పష్టమైపోతున్న మంజును చూసి నిట్టూర్పు విడిచాడు శేఖరం. శేఖరం రావడానికి వీలవుతుందో కాదో, అసలు పెళ్లి నాటికైనా వస్తాడో రాడో అని దిగులు పడుతున్న మిత్ర బృందం హఠాత్తుగా శేఖరం వచ్చేసరికి అమితానందం పొంది సంభ్రమాశ్చర్యాలతో చుట్టూ మూగారు. ఏరా, ఉత్తరంలో అలా ఘోరించావే? అయితే అంతా నటనన్నమాట. ఎముకలు విరిగేలా శేఖరాన్ని కావులించేసుకున్నాడు సూర్యం. అందరూ వచ్చారు, నువ్వు ఒక్కడివే లేవని దిగులెట్టుకుని మేం 3 రోజుల నుంచి కాఫీ ఫలహారాలు మానేశామంటే నమ్ము. పేక ముక్కలు కలుపుకుంటున్న చంద్రం లేచి వస్తూ అన్నాడు. నిజంగానే నాకు ఇన్స్పెక్షన్ రోజులు. మా ఆఫీసులో ఎవరికీ చచ్చే తీరుబడి కూడా లేదంటే నమ్మండి. కానీ నేను ప్లాన్ వేసి మోసం చేసి పారిపోయి వచ్చాను ఠీవిగా అన్నాడు శేఖరం. ఏమిటేమిటి? అంతా చుట్టూ మూగారు. శేఖరం జరిగిందంతా చెప్పి కావాలంటే చూడండి అంటూ పెట్లోంచి బహుమానాలు తీసి చూపాడు. ఎలాగైనా మెరికలాంటి వాడివి సుమా అన్నాడు భాస్కరం. రేపు నిజంగా పెళ్ళవాలి, అబ్బాయి గారి రోగం కుదురుతుంది నవ్వుతూ అన్నాడు సూర్యం. శేఖరం కథ విన్న బామ్మగారి బోటి వాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. సూర్యం పెళ్లి కాదు రోయ్, శేఖరం పెళ్ళి. స్నేహితులు వేళాకోళం పట్టించారు. అవురా, పెదపకాలం పెదప బుద్ధులును. కొంతమంది ముక్కు మీద వేళ్ళు ఉంచుకున్నారు. కాలం బాగాలేదు, పిల్లలు మరీ తెగించిపోతున్నారు. వేదాంతులు కళ్ళు మూసుకున్నారు. ఏదైనా శేఖరం కోరికలు ఫలించాయి. అతని నాయకత్వాన మిత్ర బృందం కార్యరంగంలో కురికింది. పెళ్ళంతా తమ చేతుల మీదే జరిగిపోతుందన్నట్లు గోల ప్రారంభించారు. పెళ్లికొచ్చిన బంధువులు వీళ్ల సందడి చూడముచ్చటగా ఉందని మెచ్చుకున్నారు. పెళ్లికి తరలి వెళ్లే రోజు వచ్చింది. పెళ్లి కొడుకు స్నేహితులు మరీ కాకిగోల చేస్తున్నారని, ఈ గోల పెళ్లి కూతురు గారి ఊళ్ళో కూడా చేస్తే మన పరువు పోతుందని ఒక పెద్ద మనిషి సూర్యం తండ్రి దగ్గర గుసగుసలాడాడు. ఆయన నవ్వి, పోనివ్వండి కుర్రాళ్ళు, వాళ్ళ సరదాకి మనం అడ్డు రాకూడదు. అయినా మగపెళ్లి వారిలో ఆ మాత్రం చలాకితనం లేకపోతే ఎలా? వచ్చిన పెద్ద మనిషి మొహం పెసరట్టు మాడిపోయినట్టు మాడిపోయింది. పెళ్లి కూతురుది బందర్ అనేసరికి శేఖరం పొరపాటు చేశాను అనుకున్నాడు. మంజులతని అడ్రస్ అడిగి ఉండవలసింది. అయినా తనకేం తెలుసు, శుభలేఖలో బందర్ అని లేదుగా. ఇదే సూర్యాన్ని అడిగితే అతను జవాబు ఇలా ఇచ్చాడు. అది మరీ పల్లెటూరురా, రాకపోకలకి సౌకర్యం లేదు. అందుకని నాన్నగారు బందర్లో చేయమన్నారు. పెళ్లి రేపనగా ముందు రోజు రాత్రే అందరూ బందర్ చేరుకున్నారు. పెళ్లి కొడుకు కంటే, బంధువుల కంటే, అసలు వియ్యాల వారి కంటే మధ్య ఈ పెళ్లి కొడుకు స్నేహితులకు మర్యాదలు చాలడం లేదు. చచ్చిపోతున్నాం పరుగు పెట్టలేక. బిగ్గరగానే విసుక్కున్నారు. శేఖరం వాళ్ళు ఆ నసుగుడు విన్నారు. వినాలనే వాళ్ళు అన్నారు. తాము వినాలని వాళ్ళు అన్నారు కాబట్టి శేఖరం వాళ్ళు నవ్వి ఊరుకున్నారు. పెళ్లి కొడుకు పక్క అబ్బాయిలు ఎలా తక్కువ లేరో, పెళ్లి కూతురు పక్క అమ్మాయిలకి కూడా లోటు లేదు. పెళ్లి పెద్దయిన ప్రసాదు సూర్యానికి ముఖ్య స్నేహితుడు. అటు కూడా చుట్టరికం లభించినందుకు పెళ్లి కొడుకు స్నేహితులు పొంగిపోతూ భుజాలు ఎగరేశారు. వీళ్ళని చూస్తున్న అమ్మాయిల బృందం మూతులు ముక్కులు 3 వంకర్లు తిప్పింది. ఉదయం 10 గంటలకి లగ్నం అయిపోయింది. పురోహితుడు సూర్యాన్ని అతని భార్యని కూర్చోబెట్టి ఇంకా ఏమిటో చేయిస్తున్నాడు. అగ్నిహోత్రం ముందు కూర్చున్న వధూవరులకి చెమటలు కారిపోతున్నాయి. ఇది గమనించిన ఒక స్నేహితురాలు ఒక విసనకర్ర తీసుకొచ్చి పెళ్లి కూతురికి మాత్రం తగిలేటట్లు విసరసాగింది. సూర్యం నిస్సహాయంగా తన స్నేహితుల వైపు చూశాడు. ప్రభాకరం చటుక్కున లేచి పక్కనున్న ఓ పెద్ద మనిషి పై మీది ఉత్తరయం లాక్కొచ్చి సూర్యానికి విసరడం మొదలుపెట్టాడు. మొదట అంతా తెల్లబోయినా అసలు సంగతి గ్రహించి ప్రభాకరాన్ని, ఆ అమ్మాయిని ఇద్దరినీ వెనక్కు రమ్మనమని మరో మనిషి చేత ఇద్దరికి గాలి వచ్చేటట్లు విసిరించారు. పెళ్ళంతా సూర్యం కోరికపై రీలుగా ఫోటో తీస్తున్నాడు శేఖరం. ఇంతలో పెళ్లి కొడుకు స్నేహితులకి ఆకలవుతోందట. అర్జెంటుగా ఉన్న ఫలంగా కాఫీ టిఫిన్లు కావాలట అని విడిదింటి నుంచి కబురొచ్చింది. ఇప్పుడేం కాఫీలు, ఓ చెంపన భోజనాలకు లేవబోతుంటే ఎవరో బుగ్గన వేలుంచుకున్నారు. మగ పెళ్లివారు కదటమ్మా, శానాతనాలు. తాటాకు విసనకర్రతో గబగబా విసురుకుంటున్న ఒక స్థూలకాయం చెమట తుడుచుకుంటూ అంది. అంతవరకు వధూవరుల దగ్గర కూర్చుని చూస్తున్న పెళ్లి కూతురు తండ్రి లేచి ఓ గదివైపుగా వెళ్ళి, అమ్మాయి మంజు అని పిలిచారు.
ఒక్కసారి తీసిన ఫోటోనే మరో కోణం నుంచి తీస్తున్న శేఖరం ఉలిక్కిపడి అటు తిరిగాడు. అప్పటికే ఆయన వెంటనే కాఫీ ఉప్మా పంపించమని చెప్పేసి తిరిగి వచ్చి యథాస్థానంలో కూర్చున్నారు. బహుశా ఆ గదికి లోపల ద్వారం ఉందేమో. ఆ మంజులతాదేవి ఎవరో ఇటు మటుకు రాలేదు. శేఖర్ మళ్ళా కెమెరా సందు చూసుకునే గొడవలో పడిపోయాడు. అన్యాయం, ఇంతకంటే అవమానం ఇంకోటి లేదు. ఇంత పరాభవానికి ప్రతీకారం చేయకుండా ఎలా ఊరుకునేది? భోజనాలైన తర్వాత అందరూ విడిదికి తిరిగి ఇచ్చేసి పేకాట ముందు కూర్చోబోతుండగా చంద్రం గుండెలు బాదుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇంతకు మునిపే నింపాదిగా సలక్షణంగా భోంచేసిన వీడికి ఇంతలోనే ఏమైంది అన్నట్లు చూశాడు సూర్యం. ఏమిట్రా, ఏమైంది? ఎవరైనా అమ్మాయి నువ్వు అడిగింది వడ్డించలేదా? పేక ముక్కలు కలుపుతూ అన్నాడు శేఖరం. అది కాదురా, ఇందాక నిజంగానే అవమానం జరిగింది. మేమంతా కాఫీలు టిఫిన్లు కావాలని కబురెట్టామా? అప్పుడు ఏమైంది? పంపించారుగా అన్నాడు శేఖరం. పంపించారులే మహలావ్. ప్రభాకరం చేతులు తిప్పాడు. ఏమైంది? అసలు సంగతి చెప్పండి మరి అన్నాడు శేఖరం. తనీ బృందానికి నాయకుడు కాబట్టి నిజంగా అలాంటి అవమానం ఏదైనా జరిగితే తప్పకుండా ప్రతీకారం చేయాల్సిందే. ఏముందిరా, అడిగిన అరగంటకి కాఫీ ఉప్మా పంపించారు కానీ కాఫీలో పంచదార లేదు. పైగా ఏమిటో ఉప్పగా ఉంది. ఉప్మాలో ఉప్పు లేదు. పైగా ఆ పట్టించుకొచ్చిన వాళ్ళల్లో ఒక అమ్మాయి మర్చిపోయారేమో, అయినా నిజంగా ఆకలుంటే అసలు రుచెందుకు అన్నది. ఒళ్ళు మండిపోయిందంటే నమ్ము. పైగా పోన్లేండి మళ్ళీ మంచివి చేయించుకొస్తాం అంటూ వెళ్ళింది. మళ్ళా అయిపు లేదు. ఈలోగా భోంచేశాం. మర్చిపోయారేమో నిజంగానే నవ్వుతూ అన్నాడు సూర్యం. చూడు అప్పుడే 3 ముళ్ళు పడి 3 గంటలు కూడా కాలేదు, ఎలా వెనకేసుకొస్తున్నాడో. వెంకట్రావు కన్ను గీటాడు. అయితే వాళ్ళు తెస్తే వెర్రి మొహాల్లాగా మాకు ఈ కాఫీ బాగాలేదు మళ్ళా తండి అని వాళ్ళని బ్రతిమాలుకున్నారన్నమాట. ఇంకా పైగా మళ్ళీ కనిపించలేదంటారే. తెలివిగలవాళ్ళు వాళ్ళు. మరేం చేయమంటావురా? ఏడుపు మొహం పెట్టాడు ప్రభాకరం. అసలు చెప్పకుండా ఉంటే బాగుండేదేమో అనుకుంటూ. ఏడవమంటాను. ఆ మాత్రం తలలేదట్రా. కాఫీలో పంచదార, ఉప్మాలో ఉప్పు రెండూ ఒకసారి ఎందుకు మర్చిపోయారని ఆ మాత్రం గ్రహించలేకపోయారన్నమాట. వాళ్ళు కావాలని మర్చిపోయారని స్పష్టంగా కనిపిస్తుంటే ఎప్పుడైతే మీకు అనుమానం కలిగిందో వెంటనే అబ్బే ఎందుకండి, ఇప్పుడే భోజనానికి లేవబోతున్నామనే సంగతి మాకు తెలియక కబురు పంపాం. వద్దండి, మీ వాళ్ళకే ఎవరికైనా పెట్టండి అంటే బాగుండేది. శేఖరం తెలివికి అంతా మెచ్చుకున్నారు. ఆ సమయంలో అతనే అక్కడుంటే ఎంత బాగుండేది అనుకున్నారంతా. పసందైన పేకాటలో 3 గంటలు ఇట్టే అయింది. పెళ్ళికొడుకు స్నేహితులు పేకాట చాలించి కబుర్లలో పడ్డారు. ఆడవాళ్ళు అప్పుడే మొహాలు కడిగి మళ్ళా ముస్తాబవుతున్నారు. ఈ పెళ్ళికి శేఖరం ఎలా వచ్చాడో, ఏ విధంగా ఆఫీసర్కి మస్కా కొట్టాడో అందరికీ చెబుతున్నాడు ప్రభాకరం. అవిగో ఫలహారాలు వచ్చేశాయి అన్నాడు చంద్రం. ఆగరా, వెధవ గొడవ నువ్వును. అవి మన కోసమేగా తెచ్చింది, మళ్ళీ పట్టుకుపోర్లే. ఎవరో విసుక్కున్నారు. చెప్పేది తన విషయం అవటం వల్ల అంతా మధ్య మధ్య నవ్వుతూ శేఖరం వైపు చూస్తున్నారు. ఇంత కథకి కథానాయకుణ్ణి నేనే కదా అని శేఖరం కాలర్ సవరించుకుని నిటారుగా కూర్చోబోయాడు. హఠాత్తుగా అతని దృష్టి అక్కడికి కొద్ది దూరంలో ఆడవాళ్ల మధ్య ఒక స్తంభాన్ని ఆనుకుని ప్రభాకరం చెప్పే కథ వింటూ కన్ను ఆర్పకుండా చూస్తున్న ఓ అమ్మాయి మీద పడింది. అతని కళ్ళు చెదిరినట్లయింది. ఎవరా అమ్మాయి? ఇంకెవరు? మంజులతే. నిజమేనా? కళ్ళు ఒక్కసారి గట్టిగా మూసుకుని మళ్ళా తెరిచి చూశాడు. ముచ్చటైన పదాలతో ప్రభాకరం చెప్పేది వినసొంపుగా ఉండడం వల్ల కాబోలు చాలామంది వింటున్నారు. శేఖరం మొహంలోకి వెచ్చటి ఆవిరొచ్చింది. అసలు ఈ పెళ్ళికి తను వచ్చాడా? ఎక్కడైనా కూర్చుని కలగంటున్నాడా? అంతా అయోమయంగా అనిపించసాగింది. ఆడపెళ్లివారిలో పెద్ద పెద్ద కళ్ళు గల ఒక చక్కటి అమ్మాయి ఆనుకున్న స్తంభానికి అంటుకుపోయి రెప్ప వాల్చకుండా తన వైపు చూస్తూ చెవులు నెక్కబొడుచుకుని తను చెప్పేది వింటోందని గ్రహించిన ప్రభాకరం ఇంకా పొంగిపోయి ఉన్నవి లేనివి కలిపి మరింత జోరుగా చెప్తున్నాడు. వెధవ గొంతు వీడును. కాస్త నెమ్మదిగానైనా చెప్పడే. మైక్ లేకపోయినా 3 మైళ్ళు వినిపిస్తుంది.
ఇప్పుడు తను వద్దంటే అంతా తన వైపు చూస్తారు. మంజులత కూడా చూస్తుంది. అప్పుడు తనెందుకు వద్దన్నాడో అర్థం చేసుకుంటుంది. పోనీ ఊరుకుందామా అంటే వీడు లేనిపోని విషయాలు కూడా కలిపి చెప్తున్నాడే. శేఖరానికి చాప క్రింద పెద్ద పెద్ద ముళ్ళున్నట్టు, చిన్న చిన్న జెర్రి పిల్లలు షర్టు లోపలికి పోతున్నట్టు అనిపించింది. వెధవది, చాప క్రింద నుంచి ప్రభాకరం గాడిని ఓ తేలైనా కుడితే బాగుండు. ఎంతోటి కథకి అందరూ తన వైపు చూడటం కూడాను. నవ్వకపోతే బాగుండదు. ఏడవలేక ఇకిలించేశాడు శేఖరం. అదేమిట్రా అలా ఒక్కసారి నీరసపడిపోయావు? ఒంట్లో బాగలేదా? హాల్లో ఒక మూల బెడ్డింగ్ పరుచుకుని పడుకున్న శేఖరాన్ని శరీరం పట్టి తాకి చూస్తూ అడిగారు సూర్యం. విపరీతమైన తలపోటుగా ఉందిరా. కళ్ళ మీద నుంచి చేతులు తీయకుండానే జవాబిచ్చాడు శేఖరం. అదేమిటి, ఇందాకటి వరకు బాగానే ఉన్నావుగా, డాక్టర్ని ఎవరినైనా పిలిపించమంటావా? పక్కన కూర్చుంటూ అన్నాడు సూర్యం. అయింది, బెడ్డింగ్ పరిచాడు. వద్దురా నాయనా అంటే వింటేనా? ప్రతి పనిలోనూ వీడే, అందరి కళ్ళు వీడి మీదనే. రామరామ సూర్యం, నీ కోపం వస్తే వచ్చింది కానీ ఆ అమ్మాయిల కళ్ళు వీడిని వదలలేదంటే నమ్ము. అక్కడికి ఎందుకైనా మంచిదని 2-3 సార్లు తెలియనట్టు వీడికి అడ్డంగా కూడా నిలబడ్డాను. ఎవరో గాని పిడుగులాటి పిల్ల. పౌర్ణమి నాటి చంద్రుడికి అడ్డంగా వచ్చిన రాకాసి మబ్బుల ఈయనెవరు మధ్య అంది. ఆ అమ్మాయిని గుర్తుంచుకున్నాననుకో. వీడికి దిష్టేరా, ముమ్మాటికి దిష్టే. శేఖరానికి మరో పక్క వచ్చి కూలబడ్డ చంద్రం శేఖరం చేతుల్ని ఆప్యాయంగా రాస్తూ అన్నాడు. ఆ తర్వాత 3-4 ముత్తైదువులు ఒళ్ళు పట్టి చూసి జ్వరం లేదని, ఇది దిష్టేనని తేల్చి ఆడపెళ్లి వారిని అడిగి ఇంత ఉప్పు మిరపకాయలు తీసేశారు. మధ్య ఈ వెధవగోలేమిటి? అసలే తోచక చస్తుంటే. శేఖరం అందరినీ తిట్టాడు. ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా అందరి బలవంతం మీద, ముఖ్యంగా శేఖరం పట్టుదల మీద సూర్యం ఊరేగింపుకు వెళ్లాల్సి వచ్చింది. మొత్తానికి అంతా ఊరేగింపుకు వెళ్ళిపోయారు. ఎవరో నడవలేని వాళ్ళు, రాత్రిపూట అంతగా చూపు కనబడని వారు మాత్రం మిగిలిపోయారు. ఆలోచనలతో శేఖరం కణతలు పగిలిపోతున్నాయి. సెలవు దొరకగానే కోటలో పాగా వేశానని పొంగిపోయాడు. పోనీ అలాగైనా ఊరుకున్నాడా? స్వయంగా డబ్బా కట్టుకుని మోగిస్తూ అందరికీ చెప్పాడు. ఇది హనుమంతరావు గారు తెలుసుకుని ఎంత మండిపడతారు. పోయిని ఆయన ఒక్కడైనా అంత బాధ లేదు. అంతగా అయితే ఉద్యోగం తీసేస్తాడు అంతేగా. వెత ఉద్యోగం కోసం కాదు. తను ఎలాగూ ఇక అక్కడికి వెళ్ళడు. వెళ్ళి అక్కడ ఆ అవమానం అంతా సహించే కంటే పోస్ట్లో రాజీనామా పంపేయడం మంచిది. అది ఎలాగూ ఖాయమే కానీ మంజులత, ఆవిడ దగ్గర తన పెళ్లి బహుమానం అంటూ సోప్ బాక్స్ కూడా తీసుకున్నాడే. తీసుకున్నవాడు అన్ని బహుమానాలతో పాటు అది కూడా సూర్యం భార్యకి ఎందుకు ఇచ్చేయలేదు? మంజు ఏమనుకుంటుంది? ఇందులో అసలు తన మోసం ఏమీ లేదని, అసలు మార్గం చూపించింది వాళ్ళ నాన్నగారే అని మంజుకి ఎలా చెప్పడం? తన ఆఫీసర్ గారి అమ్మాయి మంజు అని తెలిస్తే అందరిలో ఎంత ఇదిగా ఉంటుంది. ప్రభాకరం కల్పించి చెప్పినవి కూడా నిజమేనని వాళ్ళ నాన్నగారిని అలా అంటున్నందుకు బాధపడుతుందేమో. అయినా బాధపడేందుకు ఏం తిట్టలేదుగా. ఆయన మతిమరుపుని కాస్త వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఏం చేయడం? పోనీ మంజుని పిలిపించి ఉన్న విషయం చెప్తే ఏమంటుంది? అవును నిజమే, అసలు కొంచెం కాఫీ కావాలని కబురు పంపితే సరి. వచ్చిన మనిషి ద్వారా మంజు ఉందో లేక సూర్యం వాళ్ళతో పాటు ఊళ్ళోకి ఊరేగింపుకు వెళ్ళిందో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఉంటే ఇక్కడికొస్తే సరే సరి, లేకపోతే రానంటే తనే వెళ్ళొచ్చు. అయినా తనకి కాఫీ కావాలని పెళ్లివారింటికి కబురు పట్టుకెళ్లేవారు మట్టుకు ఏరి తనే చూడవచ్చు. శేఖరం లేచి పెళ్లివారింటి వైపు నడక ప్రారంభించాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. వరండా ముందున్న సన్నజాజి సువాసనల్ని గుమ్మరిస్తోంది. గ్యాస్ లైట్సు అక్కడక్కడా ఉన్నాయి. చాలా లైట్లు పెళ్లి వాళ్లతో ఊరేగింపుకు వెళ్ళినట్లున్నాయి. వరండా మెట్లెక్కి హాల్ లోపలికొచ్చాడు. అక్కడెవరూ లేరు. గోడ దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు శేఖరం. పచ్చి మామిడాకుల వాసన మనసులో మధుర భావాల్ని రేపుతోంది. ఇల్లంతా పెళ్లి వాసనలో నిండి ఉంది. ఇంతలో అటెవరో పని మనిషిలాగుంది. జుట్టు ముడేసుకుంటూ వచ్చి శేఖరాన్ని చూసి ఆగిపోయింది. కొంచెం కాఫీ కావాలి, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మంజులతని పేరు పెట్టి అడిగే సాహసం లేకపోయింది. ఇంట్లో లోపల ఎవరిదో కంఠం వినిపిస్తోంది. అది మటుకు మంజులతది కాదు.
శేఖరానికి నిశ్చయంగా తెలుసు. ఎవరే వచ్చింది, సరిగ్గా చెప్పవే, ఇప్పుడు కాఫీ ఏమిటి? పైట చెంగుతో చేతిని తుడుచుకుంటూ హాల్లోకి వచ్చింది. శేఖరం వెంటనే లేచి నిలబడ్డాడు. వచ్చింది మంజులత. ఆ, మీరా? శేఖరాన్ని గుర్తించగానే వెనక్కి అడుగు వేస్తూ ఆశ్చర్యంగా అంది. అవునండి, నేనే. ఒక్క మాట చెప్పే పోదామని వచ్చాను. సూర్యానికి నాకు గల స్నేహం మీరు చూశారుగా. వాడి కోసమే ఇంత అబద్ధం ఆడవలసి వచ్చింది. అంతకు తప్ప నాకే దురుద్దేశం లేదు. రైల్లో అంతసేపు ప్రయాణం చేశాం కానీ మీరెక్కడికి వెడుతున్నారో అడగలేదు. అడిగుంటే ఇంత అనర్థం జరిగేది కాదేమో. నన్ను క్షమించండి. ఇదిగో మీ సోప్ బాక్స్ అంటూ గబగబా శేఖరం జేబులోంచి తీయబోయాడు. కొయ్యబారిపోయి వింటూ ఉన్న మంజు ఒక్కసారి తెప్పరిల్లినట్లుగా, ఏమిటి మీరనేది? అసలు మీరిక్కడికి ఎందుకు రావాలి? ఇప్పుడు ఎవరైనా మీరు నాతో మాట్లాడటం విని అడిగితే నేనేం జవాబు చెప్పను? ఒంట్లో బాగా లేదని వంకబెట్టి ఒక్కరూ ఉండి చేసే పని ఇదే. అదిగో మా బామ్మ వస్తోంది, మీకు కాఫీ పట్టుకొస్తాను. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా గిరుక్కున వెనక్కు తిరిగింది మంజు. శాంతం లోపలకు పోకముందే బామ్మగారు యువతలకు వచ్చారు. ఆవిడ్ని చూడగానే శేఖరం చటుక్కున సోప్ బాక్స్ జేబులో పెట్టేసుకున్నాడు. ఎవరే మంజు? ఆవిడకు దూరదృష్టి ఆనదులా ఉంది. శేఖరం కుర్చీలో కూర్చున్నాడు. పెళ్ళికొడుకు స్నేహితుడికి జ్వరం వచ్చిందని ఇందాక బాబాయ్ చెప్పలా? వారికి తలనొప్పిగా ఉందట, కాఫీ కావాలట. మంజు అంటూనే లోపలికి వెళ్ళిపోయింది. బామ్మగారు శేఖరం దగ్గరగా వచ్చారు. ఏ నాయనా, విడిదిలో ఒక్కడివి ఉన్నావా? శేఖరం నీరసంగా మూలిగాడు. ఆ తర్వాత మంజు రాలేదు. మరో మనిషికిచ్చి కాఫీ పంపింది. పొద్దుట్నుంచి పెళ్లి పందిట్లో మెరుపులా తిరిగింది శేఖరమేనని తెలుసుకున్న బామ్మగారు కుతూహలంతో చాలా విషయాలు మాట్లాడింది. పెళ్ళి అయిపోయింది. 3 నిద్రలు అక్కడ ఇక్కడ కూడా అయిపోయినాయి. పెళ్ళికొచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు. దగ్గర దగ్గర 16 రోజుల పండగ కూడా వెళ్ళబోతోంది. పెళ్ళయిన తర్వాత ఒక్క క్షణం కూడా ఉండనన్న శేఖరం మెదలకుండా ఊరుకోవడం, ఎప్పుడూ సరదాగా తిరుగుతూ తను నవ్వి ఎదుటి వాళ్ళని నవ్విస్తుండే మనిషి పరధ్యాసగా ఏదో విధంగా ఉండడం సూర్యానికి అనుమానం వేసింది. ఒకరోజు మధ్యాహ్నం కాఫీలు తాగుతుండగా సూర్యం అడిగాడు, ఆఫీస్కు ఎన్ని రోజులు సెలవు పెట్టావురా అని. ఏ కష్టంగా ఉందా? అయితే చెప్పు, ఈ సాయంత్రమే వెళ్ళిపోతాను. స్నేహితుడు అలవాటు చొప్పున నవ్వుతూ అంటున్నాడనుకుని తను కూడా నవ్వుతూ తలెత్తిన సూర్యం తెల్లబోయాడు. శేఖరం తాగుతున్న కాఫీ కప్పు సగంలోనే కింద పెట్టేశాడు. మొహం చాలా సీరియస్గా ఉంది. అదేమిటి, ఆ కళ్ళు అలా ఉన్నాయే? సూర్యం లేచి శేఖరం పక్కకొచ్చి కూర్చున్నాడు. అదేమిట్రా అలా అంటావు? నువ్వు ఉండడం నాకు కష్టం అవుతుందా? నువ్వేనా అనేది ఆ మాట? ఎన్ని రోజులు సెలవు పెట్టావో చెప్పమంటే అంత కోపం దేనికి? అయినా ఊరికే ఉన్నావన్నమాటే గాని అదోలా ఉన్నావెందుకని? నిన్న రామకృష్ణ దగ్గరికి ఎందుకు వెళ్ళావుట? అతని ఆఫీస్లో ఏవో ఖాళీలున్నాయంటే వెళ్ళాను. శేఖరం చెప్పేదేమిటో సూర్యానికి అర్థం కావడం లేదు. ఏమిట్రా నువ్వనేది? ఎంతో బలవంతం మీద లాలించగా ప్రేమతో కోప్పడగా చివరకు శేఖరం జరిగిందంతా చెప్పాడు. దానికి నువ్వింత అవమానపట్టం దేనికి? మన చంద్రం ఉన్నాడుగా, అతన్ని తీసుకువెళ్ళు. కాదంటే నేను వస్తాను. లేదు, ఇంకెందుకు? రిజైన్ చేసి అప్పుడే వారం రోజులు అవుతోంది. ఈ పాటికి ఇంకెవరికైనా ఇచ్చేయటం కూడా జరిగిపోయి ఉంటుంది. సూర్యం చేతులతో తలపట్టు కూర్చున్నాడు. అతనికి ఏం చెయ్యాలో తోచటం లేదు. చివరికి కోపంగా లేస్తూ, అసలు పెళ్ళికి రాకపోతే మటుకేమైంది? దీనికోసం బంగారం లాంటి ఉద్యోగం పోగొట్టుకున్నావా? పోనీ రిజైన్ చేసే ముందు నాకు చెప్పావా? నేను చంద్రంతో ఏదైనా మాట్లాడేవాణ్ణిగా. చిచి, మొదటి నుంచి ఆ తత్వమే అంత. ఎవరైనా వింటే మధ్య నన్ను తిట్టిపోయారు. లేచి బట్టలు వేసుకో. ఎందుకు? ఎప్పుడూ లేనిది సూర్యం తనంటే కోప్పట్టం చూసి తెల్లబోతూ అడిగాడు శేఖర్. నన్ను తీసుకువెళ్ళి కృష్ణలో గిరాటు వేద్దు గాని. సూర్యం కోపంగా వెళ్ళిపోయాడు. అలాగే కూర్చుండిపోయిన శేఖర్ దగ్గరికి సూర్యం మళ్ళీ తిరిగి వచ్చాడు. లేవరా నాయనా, 5:30 అయింది. బందర్కి ఇప్పుడు రైలు ఉంది. లేకపోతే బస్సులో పోదాం. వెళ్ళి చంద్రాన్ని అవసరమైతే కాళ్ళు పట్టుకుని వాళ్ళ పెదనాన్నగారికి ఉత్తరం వ్రాయమందాం. నా కోసం నువ్వు. శేఖరం మాట పూర్తి చేయలేదు. మధ్యలోనే ఆపు చేస్తూ,
ఇంక చచ్చినా నీ మాట ఒక్కటి కూడా వినను. పద, వెళ్ళి 10 నిమిషాల్లో తయారైరా. టెలిగ్రామ్ సార్. వాకిట్లో నుంచి పోస్ట్ మ్యాన్ కేక వినిపించడంతో ఇద్దరూ లేచి బయటకొచ్చారు. శేఖరం గారు ఎవరండి? కేర్ ఆఫ్ మీ ఇంటి అడ్రస్కి వచ్చింది. శేఖరం ఇతనే. సూర్యం టెలిగ్రామ్ అందుకుని చించాడు. సూర్యం భుజాల మీద నుంచి శేఖరం చూస్తున్నాడు. అందులో ఇంగ్లీష్లో ఇలా ఉంది: నీ రాజీనామా అంగీకరించబడలేదు, వెంటనే బయలుదేరి రా. అది హనుమంతరావు గారు స్వయంగా ఇచ్చింది. ఇంకేమిరా? సూర్యం వికసించిన మొహంతో శేఖరం మొహంలోకి చూశాడు. లేదురా, నేను అసలు అక్కడికి వెళ్ళదలుచుకోలేదు. ఆయనకు అసలు విషయం తెలిసి ఉండదు. బహుశా మంజు ఇంకా బందర్లోనే ఉందేమో. ముడుచుకున్న మొహంతో దూరంగా వెళ్ళిపోయాడు శేఖరం. నీకు అసలు మతి సరిగ్గా ఉందా? పద, ముందు డాక్టర్ గారి దగ్గరికి వెళదాం. కాగితాన్ని మడిచి కవర్లో పెట్టేస్తూ అన్నాడు సూర్యం. నీ దయ వల్ల ఇప్పటి వరకు సరిగానే ఉంది, ఇక ముందేమో చెప్పలేను కానీ. మరో సమయంలో అయితే సూర్యం శేఖరం అంత చక్కటి నవ్వు నవ్వినందుకు ఆనందంతో అభినందించేవాడే. ప్రస్తుతం అతనికి శేఖరం ప్రవర్తన తల్లో మంటలు పెడుతోంది. ఏమండోయ్ బావగారు, వాకిట్లోనే దర్శనమిచ్చారు. అయితే వచ్చిన పని శుభాంతమేననుకోవచ్చా? ప్రసాద్ నవ్వుతూ వరండా మెట్లెక్కి వస్తున్నాడు. స్నేహితులిద్దరూ తెల్లబోయారు. ఏమిటి విశేషం? ప్రసాద్ అకారణంగా ఎందుకు వచ్చాడో అర్థం కాక తెల్లబోతూ అడిగాడు సూర్యం. ముందు లోపలికొచ్చి కొంచెం మంచినీళ్ళు తాగని. ఇదివరకలా ఒక్క స్నేహితుడే కాదు, బావమరిది కూడాను. శేఖరం నవ్వుతూ అన్నాడు. లోపలికొచ్చి కూర్చున్న తర్వాత, మా పెదనాన్నగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందండి. ఉదయమే వద్దామనుకుంటే తీరుబడలేదు. జేబులో నుంచి ఉత్తరం తీసి ఇస్తూ అన్నాడు ప్రసాద్. ఉత్తరం అందుకున్న సూర్యం ఒకసారి శేఖర్ మొహంలోకి చూసి చదవడం మొదలుపెట్టాడు. అసలు ప్రసాద్ పెదనాన్నగారెవరో తనకు తెలియనట్లు మొహం పెట్టి అదేదో వాళ్ళ వ్యవహారంగా శేఖర్ గోడకున్న ఫోటోలకేసి చూడసాగాడు. మొత్తానికి మావాడు ఈ పెళ్లి ప్రయాణంలో నక్కం తొక్కి బయలుదేరాడన్నమాట. ఉత్తరాన్ని శేఖర్కిస్తూ నవ్వుతూ అన్నాడు సూర్యం. తనకివ్వబడిన ఉత్తరాన్ని యాంత్రికంగా చదువుకున్నాడు శేఖర్. చదువుతుంటే క్రమంగా అతని మొహంలో భావాలు మారడం మొదలుపెట్టాయి. చిరంజీవి ప్రసాదు, నువ్వు వ్రాసిన ఉత్తరం, చిరంజీవి సౌభాగ్యవతి మంజు వ్రాసిన ఉత్తరం రెండూ అందినాయి. శేఖరం పెళ్లి ప్రయాణంలో ఇంత గొడవ ఉందని నాకు తెలియదు. మొన్న అతని దగ్గర నుంచి హఠాత్తుగా రాజీనామా వస్తే ఆశ్చర్యపోయాను. ఎంత ఆలోచించినా కారణం తెలియదు. మంజు ఉత్తరం చూశాక కానీ అసలు విషయం పూర్తిగా అర్థం కాలేదు. పోనీ పొరపాటు నేనేదో అన్నాననుకో, దాన్ని అతడు సర్దివేయకూడదు. అయినా అంతా మన మంచికేనన్నట్లు ఆనాడు నేను ఈ పొరపాటు చేయకపోతే శేఖర్ ఈ నాటకం ఆడేవాడు కాదు. ఇంతకీ అన్నిటికంటే నేను ఆనందిస్తున్న విషయం శేఖర్ పట్ల అమ్మాయికి గల అభిమానం. ఉత్తరం జాగ్రత్తగా ఉంచాను, నువ్వు వచ్చినప్పుడు చూపిస్తాను. అమ్మ ఏమంటోంది? శేఖరానికి మంజుకి ఈడు జోడు బాగుందంటోందా? ఇది నీ సలహాయే అనుకుంటాను. ఏమిటి, ఈ మధ్య చెల్లెళ్ళిద్దరికీ పెళ్లి చేసేయాలని కంకణం కట్టుకున్నావేమిటి? కుర్రాడు నాకు బాగానే తెలుసు. అన్ని విషయాలు నువ్వు తెలుసుకుని అమ్మకు చెప్పి మీరంతా బాగుంది అంటే అభ్యంతరమేమీ లేదు. మంజు అక్కడే ఉంది కదా, బహుశా అడగక్కర్లేదనుకుంటాను. ఈరోజే శేఖరం పేర వచ్చేయమని టెలిగ్రామ్ ఇస్తున్నాను. ఎందుకైనా మంచిది అతను అక్కడ ఉండగానే ఒకసారి వెళ్ళి సూర్యం సమక్షంలో అన్నీ మాట్లాడితే బాగుంటుందేమో. మంజు వచ్చేటప్పుడు అమ్మను కూడా పంపు. మీ అమ్మ, ప్రకాశం బాబాయ్ గారింట్లో అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తాను. సాధ్యమైనంత త్వరలో మంజుని పంపు. నాకెక్కడేం తోచడం లేదు. ఇదంతా జరగడానికి నా పరధ్యాస కారణం కాబట్టి శేఖరాన్ని క్షమిస్తున్నానని వెంటనే బయలుదేరి రమ్మనమన్నానని చెప్పు. ఇట్లు ఆశీర్వచనములతో హనుమంతరావు. అదేమిటో, మొన్ననేగా పెళ్ళంటూ వెళ్ళావు, మళ్ళీ పెళ్ళి అంటావేమిటి? తన పెళ్లి శుభలేఖలిస్తున్న శేఖర్ వంక ఆశ్చర్యంగా చూశారు తోటి గుమస్తాలు. శేఖర్ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. మన హనుమంతరావు గారమ్మాయి మంజుతోనట కదా, ఎవరో అన్నారు. అయితే మాకు పప్పన్నం ఉందన్నమాట. ఈసారి బహుమానాలు తీసుకుని మరీ వస్తాంలేవోయ్ శేఖర్ అన్నాడు మాటకారి నవ్వుతూ. ఈసారి అనుమానం లేదా నీకు అన్నాడు మాటకారి మాటల్ని ఎప్పుడూ ఖండించే ఒక వ్యతిరేకవాది. చిచి, అపశకునం మాటలు,
విసుక్కున్నాడు శేఖరం. ఓహో, సొంత పెళ్ళి గదూ? ఎవరో దీర్ఘం తీశారు. పండు వెన్నెల విరబూసినట్లుగా ఉంది. దొడ్లో ఉన్న కొబ్బరాకులు వెన్నెట్లో మిలమిలలాడుతున్నాయి. హనుమంతరావు గారింట్లో పైభాగంలో వరండాలో స్తంభాన్ని ఆనుకుని మంజులత నిలబడి ఉంది. పాలనురుగులాంటి చీర వెన్నెలతో పోటీ పడుతోంది. తలలో ఉన్న సన్నజాజులు నిండుగా నవ్వుతున్నాయి. చందమామకేసి తదేకంగా చూస్తున్న కాటుక కళ్ళు మాత్రం ఎవరికోసమో నిరీక్షిస్తున్నట్లున్నాయి. మంజులతకెందుకో క్షణమొక యుగంలా ఉంది. అలాంటి యుగాలు 10 గడిచిన తర్వాత శేఖరం పైకొచ్చాడు. అతని పాదాల చప్పుడు అల్లంత దూరాననే పసిగట్టిన మంజులత గబగబా పిట్టగోడక ఆ చివరగా నిలబడింది. మంజు, బలంగల 2 చేతులు మృదువుగా తల్లో సన్నజాజుల్ని తుంపుతున్నట్లు గ్రహించిన మంజు వినపడనట్లు తనసలు ఈ లోకంలో లేనట్లు ఊరుకుంది. మంజు, నిజంగా ఆనాడు నేను సెలవడగటానికి వచ్చినప్పుడు నువ్వు ఆ గదిలో ఉండకపోతే నేను అసలు అలా తడబడేవాడిని కాదేమో. ఆ తడబాట్లోనే నన్ను నా అదృష్టదేవత వరిస్తోందని నాకేం తెలుసు? కన్న ఆర్పకుండా చందమామని తిలకిస్తున్న మంజు కనీసం ఊ అనైనా అనలేదు. మన ప్రయాణం ఎంత సరదాగా గడిచింది. అది సరే గాని ఆ రోజు, అంటే పెళ్లి రోజున నేను కాఫీ కని నీ దగ్గరకు వచ్చానే, అప్పుడు అలా కోప్పడ్డావే? అప్పుడు ఎంత బాగున్నావు. ఏది ఇటు చూడమే. భుజం మీద పడ్డ చేతిని లాగేసింది మంజు. ఓ, కోపం వచ్చిందా ఏమిటి? ఆలస్యమైనందుకేనా? మరేం చెయ్యని చెప్పు. క్రింద సూర్య చంద్రం వదలలేదు. వాళ్ళు రేపు వెళ్ళిపోతున్నారు కదా. నిజంగానే సూర్యకి వాడి భార్యకి నేను ఎంత కృతజ్ఞుణ్ణో. లేవగానే ఆ దంపతులకి చేయెత్తి నమస్కారం చేయొచ్చు. అదేమిటి, నేను ఇంతగా మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు? మోగనోమేమైనా పట్టలేదు కదా? మంజుని బలవంతంగా తన వైపుకు తిప్పుకుంటూ అన్నాడు శేఖర్. మంజు అప్పటికీ మాట్లాడలేదు. కొంచెంసేపు ఆలోచించిన శేఖరం ప్రేమగా మంజు జుట్టును సవరిస్తూ, ఒక్క సంగతి చెప్పడం మర్చిపోయాను. నేను సూర్యం పెళ్ళికెళ్తుంటే ట్రైన్లో ఒక అమ్మాయి కలిసింది. తీరా నేను బెజవాడలో దిగేయబోతుంటే ఆ అమ్మాయి నన్ను ఆపి చటుక్కున పెట్టెలోంచి ఒక వెండి సోప్ బాక్స్ తీసిస్తూ, ఆపేయండి, ఇక ఆ పైన మాట్లాడితే ఒట్టే, తన చేత్తో శేఖర్ నోటిని గట్టిగా మూసేస్తూ గబుక్కున అంది మంజు. ఆ రాత్రి పడుకోబోతూ మంజు డైరీలో ఇలా వ్రాసుకుంది. తెల్లటి బట్టలతో, మెడ చుట్టూ నల్లటి మఫ్లరు, చెదిరిన జుట్టుతో, అలసిన మొహంతో అందంగా నాలో చిత్రించుకుపోయిన వ్యక్తి అనుకోకుండా ఇలా హఠాత్తుగా వచ్చి నా హృదయ కవాటం తెరిచి అందులో కూర్చోగలడని అనుకోలేదు. ఇంతకంటే ఆనందించవలసినది ఏముంది? మెత్తటి సిల్కు లాల్చీలోంచి అందంగా కనిపిస్తున్న వంపులతో ప్రక్కకు తిరిగి పడుకున్న శేఖరాన్ని చూసి తృప్తిగా నిట్టూర్చింది మంజులత. కథ పేరు పెళ్లి ప్రయాణం. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.